హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నటేశ్వరి హెల్దీ లాగ్స్. మన ఛానల్లో హెల్త్, స్పిరిచువల్, హిస్టారికల్, కుకింగ్ ఇలా అన్ని ఐటమ్స్ చూస్తున్నాం కదా. అలాగే మనం ఈరోజు ఒక హిస్టారికల్ ప్లేస్ని, విజయవాడకి దగ్గరలో ఉన్న ఉండవల్లి గుహల్ని విజిట్ చేద్దాం. సో ఈ గుహలకి ఫస్ట్ మనం విజయవాడ మంగళగిరి నుంచి గుంటూరు టు విజయవాడ వెళ్ళే విజయవాడకి దగ్గరలో మనకి ఈ గుహలు అనేది మనకి కనిపిస్తాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాము. కిడ్స్కి లేవని చెప్పారు, పెద్దవాళ్ళకైతే కనుక 50 రూపీస్ ఛార్జెస్. సో పైకి వెళ్తున్నాం మేము, ఇలా స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలన్నమాట గుహలను చూడటానికి. సో ఇలా స్టెప్స్ ఎక్కి మేము పైకి వెళ్తున్నాము. ఇలా కొంచెం నడిచిన తర్వాత మనకి ఇక్కడ ఇలా వ్యూ పాయింట్ కూడా ఉంటుందండి. స్టెప్స్ ఎక్కగానే చాలా బాగుంటుంది చూడటానికి కూడా. చూస్తున్నారు కదా, వ్యూ ఇలా ఉంది కదా. పైన అంతా కూడా కొండండి, అసలు ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. ఉన్న కాసేపు కూడా మనకున్న బాధలు కానీ అన్నీ, అంటే ఏదైనా సరే అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా అయిపోతుంది మన బ్రెయిన్ కానీ మనసు కానీ అంతా కూడా. అంత పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే అంత చూడటానికి అంత మెమరబుల్గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మనం కొంత దూరం నడిచిన తర్వాత మనకి ఇక్కడ శిల్పాలు కూడా, అంటే శిల్పాలు అంటారు కదా, అవి రాతి మీద చెక్కి ఉంటాయి అన్నమాట. ఇలాంటివి మనకి చాలా చాలా కనిపిస్తాయి ఈ గుహల దగ్గర. సో ఫస్ట్ మనం అసలు ఇవి ఎలాగా, ఎక్కడున్నాయి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ ఉండవల్లి గుహలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఉన్నాయి. భారతీయ శిల్పశాస్త్రం ప్రకారం పెద్ద శిలను తొలచగా ఏర్పడిన పురాతన గృహాలయాలకి ఇవి ఒక ఎగ్జాంపుల్ లాంటివి అనమాట. అండ్ నెక్స్ట్ ఈ గుహలు విజయవాడ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో, గుంటూరుకి 22 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. ఈ గుహలు 7వ శతాబ్దానికి చెందినవి. ఇందులో 4వ, 5వ శతాబ్దానికి చెందిన గుప్తుల కాలం నాటి శిలా నిర్మాణాలను చూడొచ్చు. గుప్తుల చక్రవర్తుల్లో ఎక్కువ మంది వైష్ణవులు కాబట్టి నృసింహ, విష్ణు, రామాయణ కథలకు చెందిన అనేక శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ గుహలు అనంత పద్మనాభ స్వామికి, నృసింహస్వామి దేవతలకు అంకితం చేయబడ్డాయి. 4, 5 శతాబ్దంలో ఘన ఇసుకరాయితో ఉన్న ఒక కొండపై చెక్కబడ్డాయి అన్నమాట ఈ గుహలు. ఇక్కడ అనేక గుహలు ఉన్నాయి. అందులో 4 అంతస్తులు కలిగిన ఈ గుహల్లో 2వ అంతస్తు లోపల ఒక నల్లరాయి ఫలకంపై విశాలమైన భంగిమలో విష్ణువు భారీ విగ్రహంలో మనకి దర్శనమిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని అనేక బౌద్ధ కళాఖండాలు, స్తూపాలు హిందూ దేవాలయాలు దేవతలుగా మార్చారని చెప్పడానికి ఉండవల్లి గుహలు ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం జస్ట్ కొంచెం పైకి ఎక్కితేనే, స్టెప్స్ వరకు వెళితేనే మనకి ఇక్కడ ఎంత వ్యూ, ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ పొలాలు, ఒక కాలువ, అసలు చూడటానికి చల్లటి గాలండి. అంటే ఆల్మోస్ట్ నేను వెళ్ళేటప్పటికి 10:30 ఆర్ 11 అయిపోయింది. సో ఆ టైంకి వెళ్తేనే ఎండ అనేది బాగా, అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండ అనేది విపరీతంగా ఉంది. ఫస్ట్ మేము వెళ్ళేటప్పటికి అంతమంది పీపుల్ లేరు, కానీ మేము వెళ్ళిన తర్వాత చాలామంది అప్పుడు ఆ టైంలో వచ్చారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ గుహలు ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ చూడటానికి లోపలికి మనకి అక్కడ ఏం కనిపించట్లేదు, జస్ట్ వాల్స్ అడ్డం ఉన్నాయి. కానీ ఇక్కడ గబ్బిలాలు అంటారు, బ్యాట్ ఎన్ని ఉన్నాయో అనమాట. సో మా బాబుకి ఫస్ట్ టైం వీటిని డైరెక్ట్గా చూపించడం. చూస్తున్నారు కదా, ఏదైనా సౌండ్ వినపడినప్పుడు అలా అటు ఇటు వెళ్తుంటాయి అనమాట. వాటికి పగలు కళ్ళు కనిపించవు కదా, వాటికి నైట్ మాత్రమే కళ్ళు కనిపిస్తాయి కాబట్టి. సో అవి ఎప్పుడూ కూడా ఇలాగా రివర్స్లో వేలాడుతూ ఉంటాయి. చూస్తున్నారు కదండి, వాటిని మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా దగ్గర నుంచి మేము కూడా చూడటం. సో అంటే మనం మూవీస్లో, వాటిలో పాతకాలం మూవీస్, ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా, వాటిలో మనం చూస్తుంటాం. సో దెయ్యాలు కానీ ఇలా గబ్బిలాలని తలకిందులుగా ఏలాడుతుంటాయి అని చెప్పి, అవి ఇప్పుడు మా బాబుకి కూడా మేము చూపించామన్నమాట. ఇలాగ రివర్స్లో కాళ్ళ నుంచి కిందకి ఏలాడుతూ ఉంటాయి, తల కిందకు ఉంటుంది అని చెప్పి. ఇక్కడ ప్రతి చోట కూడా కింద మనకి ఎంట్రన్స్ కింద గుహల దగ్గర అవి బాగా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్గా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం మళ్ళీ పైకి స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఎక్కడానికి. అలా చూసుకుంటూ వెళ్ళాము. సో అంటే ఇక్కడ మనం జస్ట్ వాల్స్ అడ్డు ఉంటాయని, జస్ట్ అలా గుహలు మాత్రమే ఉంటాయి ఎంట్రన్స్లో. చూస్తున్నారు కదా, అంతా కూడా మొత్తం అది కొండను తొలిచి ఇలా గుహలుగా కట్టారనమాట ఆ రోజుల్లో. నిజంగా వండర్ఫుల్ కదండి.
ఇప్పట్లో అయితే కనుక మనం మిషన్స్ అని ఇలా ఎక్విప్మెంట్స్ అని ఇన్ని యూజ్ చేస్తున్నాం. బట్ ఆ రోజుల్లో ఏం యూజ్ చేశారండి? ఇలా స్టెప్స్ ఎక్కితే మనకి పైకి సెకండ్ ఫ్లోర్కి మనం వెళ్తాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సెకండ్లో అయితే కనుక చాలా బాగుందండి. ఇక్కడ గబ్బిలాలు కానీ అలాంటివి అయితే మాత్రం మనకి ఎక్కడ ఏమీ లేవు. సో స్వామివార్లు అందరూ కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. కానీ ఇక్కడ లోపలంతా కూడా డోర్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి. ఇంతకుముందు ఈ లోపల కూడా విగ్రహాలు ఏవో దేవుళ్ళవి ఉండుండొచ్చు. మేబీ అవి తీసేసినట్టున్నారు ఆ ప్లేసెస్లో. కాకపోతే అవి మనం దగ్గరికి వీడియో కానీ అలాగా మనం దగ్గరికి చూసినప్పుడు మనకు అవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ శిల్పకళ బ్రహ్మదేవుడిది. చూడటానికి నల్లరాతి అన్ని విగ్రహాలన్నీ కూడా నల్లరాతితో చెక్కినవే అన్నమాట. అండ్ ఇలాగే వినాయకుడు, ఆ లైట్ ఫోర్స్ చూడండి ఎలాగుందో, ఒక లైటింగ్ లాగా పడుతుంది అక్కడ. ఒక అద్భుతమే అది. చూసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది అది ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి, ఒక కొండలో మనకి ఈ విధంగా చెక్కడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో అయితే కనుక అన్నీ అచ్చుముద్రలే కదండి, జస్ట్ ప్రింట్ టైప్లో మనము ఒక దాంట్లో వాళ్ళు సిమెంట్ వేసేస్తే అది ప్రింట్ లాగా వచ్చేస్తుంది. కానీ అప్పట్లో చెక్కడమే కదా. ఇంకో ఇలా చూస్తున్నారు కదా లోపలికి, ఆ ప్లేస్లో ఏవో విగ్రహాలు అయితే ఉండేవి. మేబీ అవి తొలగించారా లేకపోతే తీసారా అనేది నాకైతే తెలియదు. ఒకవేళ మీరు అంతకుముందు ఏమో తెలిస్తే కనుక చెప్పండి. సో మన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక అమ్మవారి విగ్రహం మనకి దర్శనం ఇచ్చారు. అండ్ ఇక్కడ పైన బ్యాటిల్స్ కనిపిస్తున్నాయండి మళ్ళీ. అలాగే పక్కన సైడ్ నుంచి ఇటు సైడ్ కూడా కొంతమంది విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పటిది కాదు కదండి ఇదంతా కూడా. కొన్ని అంటే మధ్యలో కొంచెం కేర్ తీసుకోకపోవటమో ఏమో మరి ఇలా అయింది. తర్వాత నుంచి మళ్ళీ వీటిని ఒక పర్యాటక ప్రాంతంగా మళ్ళీ చేంజ్ చేయటం వల్ల వీటిని మళ్ళీ చాలా క్లీనప్ చేశారు. సో అంతా కూడా ఇక్కడ చూడటానికి కూడా అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఇక చూస్తున్నారు కదా ఈ లోపల చూడండి, ఇవన్నీ కూడా శిల్పాలే, జస్ట్ రాయి నుంచి చెక్కిన శిల్పాలే అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ పైనుంచి వ్యూ చూస్తే కూడా చల్లటి గాలండి, వండర్ఫుల్గా. అసలు కాసేపు అక్కడే కూర్చుండిపోవాలనిపించింది. జస్ట్ గాలి తప్ప వేరే సౌండ్ అనేది లేదనమాట అంతా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఎదురుగానే మెయిన్ రోడ్ ఉంటుంది, అమరావతికి వెళ్ళే రూట్. సో ఆ వెహికల్స్ కానీ ఆ సౌండ్స్ మాత్రమే మనకి వినిపిస్తూ ఉంటాయి. గాలి అండ్ ఆ వెహికల్ సౌండ్స్ ఇవి మాత్రం మనకి వినిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము ఫస్ట్ ఎంట్రన్స్ అయింది అటు సైడ్ నుంచి. ఇక కాలువ ఉంది కదా. సో ఈ కాలువ నుంచి మనకి అక్కడ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకి అన్నిటికి కూడా ఆ వాటర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. అరటి తోటలు, జొన్న ఇలాంటివి మనకి ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. ఇది కొండ కూడా మొత్తం పచ్చగా ఉందండి, చాలా అంటే చాలా పచ్చగా ఉంది. నెక్స్ట్ వేరే ఫ్లోర్కి పై ఫ్లోర్కి వెళ్ళాము. ఇక్కడైతే మాత్రం ఇంకొక అద్భుతమైన చెప్పచ్చు. ఇక్కడ మనకి ఇందాక చెప్పాం కదండి విష్ణుమూర్తి మనకి ఇక్కడ దర్శనం ఇస్తారని చెప్పి. ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం అనేది మనకు ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా దేవగణాలు అంటారు కదా, వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ వరుసనే మనకి దర్శనం ఇస్తారు. చూస్తున్నారు కదా, మనం ఎక్కువగా ఇలాంటివి శివాలయంలో చూస్తాం. దేవగణాలందరూ కూడా లైన్గా ఇలా కూర్చొని గోడల్లో మనకి కనిపిస్తారనమాట. మళ్ళీ ఇక్కడ కనిపించారు ఇలాగా. మేము ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి విష్ణుమూర్తి దర్శనం ఇస్తారు లోపల. కానీ చాలామంది లోపల ఉండటం వల్ల మేము కొంచెం టైం తీసుకున్నాము. ఈలోపు బయట కొంచెం స్పేసెస్ చూద్దాము కొన్ని ప్లేసెస్ అని. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క స్తంభం మీద కూడా మనకి వివిధ దేవతా శిల్పాలతో మనకి అలంకరించినట్లుగా వాటిని మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా గుప్తుల కాలానికి చెందిన శిల్పశైలిని మనం ఈ గుహల్లో చూడొచ్చు అనమాట. ఇక్కడ ఉన్న శిల్పాలన్నీ కూడా అప్పటి కాలం నాటివి, గుప్తుల కాలానికి చెందినవి. ప్రతి ఒక్క స్తంభానికి
ఒక శిల్పకళ అనేది ఖచ్చితంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వాటిని చూస్తున్నప్పుడు ఆ కాసేపు నిజంగా అప్పటి రోజుల్లో వాళ్ళు చెక్కిన దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత వండర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ 4th శతాబ్దం అంటే అప్పటికి ఇప్పటికీ చూడండి ఎన్ని సంవత్సరాలు అయిందో. అదే ఇప్పుడు మనం టెంపుల్స్ కానీ ఇలాంటివి కట్టిన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత వాటిల్లో పెచ్చులకి పగుళ్ళు రావటం కానీ ఇలాంటివి చూస్తున్నాం. కానీ అప్పటి రోజుల్లో వాళ్ళు ఇంతకాలమైనా కూడా వాటిల్లో అలాంటి చేంజెస్ లేకుండా ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా జీవం కనిపిస్తుంది అంటే అది వండర్ఫుల్ కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సింహం బొమ్మలు ఇలాగ సిమెంట్తో చేశారా, రాయిని చెక్కారా అన్న ఒక డౌట్ కూడా మనలోకి క్రియేట్ అవుతుంది అనమాట. అంత అద్భుతంగా ఉన్నాయి. ఋషులు నిజంగా ఎక్సలెంట్ అండి. ఇవి చూడాల్సిన హిస్టారికల్ ప్లేస్ అనమాట. చాలామంది టూరిస్టులు కూడా ఇక్కడికి ఫారిన్ వాళ్ళు కూడా ఇక్కడికి విజిట్ చేస్తుంటారు. చూస్తున్నారు కదా, ఈ స్ట్రైట్ మనం వెళ్ళామంటే విజయవాడకి నియర్, ఆల్మోస్ట్ మనం ప్రకాశం బ్యారేజ్కి దగ్గరలో ఉన్నాం అనమాట. ఆ బ్యారేజ్ కనుక మనం మూవ్ అయ్యామనంటే నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ని మనం రీచ్ అయినట్లే. విజయవాడకి ఇంకా 6 కిలోమీటర్స్ కదా. మనం ఇక్కడ లోపలికి వచ్చామన్నమాట. ఉండవల్లి అని చెప్పేసి మనకు బోర్డు వస్తుంది. సో లోపలికి వస్తే ఇది. సో ఇప్పుడు లోపలికి మనం ఎంటర్ అయ్యామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ విష్ణు విగ్రహం అంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే 5 మీటర్ల పొడవైన అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఇక్కడ చెక్కబడిందండి. ఈ విగ్రహం శిల్పకళా నైపుణ్యాన్ని అసలు ప్రతిబింబించేస్తుంది అనమాట. అక్కడ మనకి అసలు చూస్తున్నారు కదా, ఈ విగ్రహాలు కూడా చాలా భారీ విగ్రహం అనమాట. అవి చూస్తుంటే నేను అందుకని ఇంత జూమ్లో కూడా వాటిని నేను వీడియో తీయడానికి రీజన్, కొంచెం సేపు దాకా ఒక ½ అన్ అవర్ నేను లోపల నుంచి బయటికి రాలేదనమాట. వాటిని చూస్తూనే అలా తన్మయత్వంలో అలా ఉండిపోయాను. చూస్తున్నారు కదా, 5 మీటర్ల పొడవున్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం అంటే మామూలు విషయం కాదు. చూస్తున్నారు కదా, లెగ్ కింద పాదమే మనకి ఎంత వెడల్పున కనిపిస్తుందో చూస్తున్నారా. కొంచెం సేపు నేను అలాగే చూస్తూ ఉండిపోయాను అనమాట ఆ స్వామివారిని. తమిళనాడు వెళ్ళలేదు, సో నెక్స్ట్ అక్కడికి కూడా విజిట్ ఉంది. బట్ ఇక్కడ మాత్రం ఆయన్ని ఇక్కడ చూశానన్న భాగ్యం నాకు కలిగింది అనిపించింది అనమాట. అంత అద్భుతంగా ఉంది. మనం తిరుపతి వెళ్ళినప్పుడు 7 కొండలు ఎక్కేటప్పుడు కూడా మనకి దేవుడు ముందేగానే కనిపించేస్తాడు. కానీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఆ 7 కొండలు ఎక్కింద కష్టం అంతా కూడా మర్చిపోతాం కదా. సో అలాగే ఈ లోపలికి వచ్చిన తర్వాత ఆయన చూసిన తర్వాత ఆ ఎండ కానీ అసలు అన్నీ మర్చిపోయాం అనమాట. ఆయన చూస్తూ అలాగ ఉండిపోయాం కాసేపు. చూస్తున్నారు కదా, పవలింపు సేవలో ఉన్న విష్ణుమూర్తి ఆ ఆదిశేషుడి పడగలో ఎలా మనకి దర్శనమిచ్చారో. ఆ దేవతామూర్తులందరూ కూడా చుట్టూ ఉండటం. ఇక్కడ పైకి ఇంకొక అంతస్తు కూడా ఉంది వెళ్ళటానికి. బట్ అక్కడ వాళ్ళు వాచ్మెన్స్ వాళ్ళు ఎక్కొద్దని చెప్తున్నారు. ఇవి మనకి బౌద్ధ, జైను, హిందూ సంస్కృతుల సమన్వయాన్ని ప్రతిబింబించే ఈ గుహలు భారతీయ చారిత్రక వారసత్వంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి ఏజ్తో సంబంధం లేకుండా ఆ ఏజ్లో కూడా వాళ్ళు మెట్లు ఎక్కలేకపోయినా కూడా అలాగే వస్తున్నారనమాట. ఆ స్టెప్స్ పట్టుకొని కిందకు వంగి వస్తున్నారు. అంత వాటిని ఆయన చూడటానికి, ఆయన దర్శించుకోవడానికి. ఇక్కడ ఎక్కువగా టూరిస్టులే ఎక్కువ వస్తుంటారు. చూస్తున్నారు కదా, మనం లాంగ్ బయట నుంచి మనం వీడియో తీసినప్పుడు ఇలా కనిపిస్తుంది. చుట్టూ కూడా గ్రీనరీ అండి మొత్తం ఓవరాల్ కూడా. సో ఇంతకుముందు మనం వచ్చింది ఇటు సైడ్ నుంచి వచ్చాము. వెళ్ళేటప్పుడు ఇట్లా బయటికి ఇట్లా వెళ్తామన్నమాట మనం. ఇక్కడ బయట కూడా అంతా కూడా చాలా ప్లాంట్స్ అవి చాలా బాగుంటాయి. అసలు చుట్టూ ఒక కొండని తవ్వినట్టు అనమాట. ఇక్కడ మనకి ఆ హిస్టరిక్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి అందరూ చూడటానికి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మీకు చైతన్య తపోవన్ వీడియో ఒకటి పెట్టాను కదండి. సో అది చూసిన తర్వాతనే మేము ఇక్కడికి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ మనకు అది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి.
మూవ్ అయిపోయాం. చూసారు కదా, ఇలాంటి మరిన్ని హిస్టారికల్ ప్లేసెస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.